హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయానికి రండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 27వ వచనం నేను చదువుతాను. 28, 29 కలిసి ఉన్నవి, అవి మీరు చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 27 నుంచి 29 వరకు. ఇంకొకసారి అను మాట, చెలింప చేయబడినవి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడి ఉన్నట్టు చెలింప చేయబడినవని బొత్తిగా తీసివేయబడినని అర్థమిచ్చుచున్నది. ఇరవై 28, 29 మరొకసారి చదువుకుందాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయి. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకి మధ్యాహ్న కాల సమయం దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించడానికి హెచ్చరికగా, పురికల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. క్రైస్తవ జీవితానికి వాక్యమే ప్రామాణికం. అనుభవాలు ప్రామాణికం కాదు. వాళ్ళు వీళ్ళు చేశారనేది ప్రాముఖ్యం కాదు. దేవుడు ఏమి చెప్తున్నాడు, వాక్యములో ఏమి రాయబడి ఉన్నది, ఆ వాక్యాన్ని బట్టి నేనేం చేయాలి అని ఆలోచన చేయడమే క్రైస్తవ జీవితం. తోటోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకోలేంగా. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అంటే ఏం వాసన వస్తుంది? నెయ్యి వాసన రాదు. బ్రష్ చేసుకుంటే పేస్ట్ వాసన వస్తుంది, బ్రష్ చేసుకోకపోతే కంపు వాసన వస్తుంది. కాబట్టి వాక్యాన్ని మనం బేస్ చేసుకోవాలి, పునాదిగా వేసుకోవాలి. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు అన్నాడు. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుడు అన్నాడు. రెండు జాబితాలు. నువ్వు బుద్ధిహీనుల జాబితాలో నీ పేరు రాసుకుంటావా, లేక బుద్ధిమంతుల జాబితాలో నీ పేరు రాసుకుంటావో నీ చేతుల్లో ఉంది. అందుకే దేవుడు తన వాక్యాన్ని మనకిచ్చాడు. చదువు, విను, గ్రహించి ఆ వాక్య ప్రకారము చేయి. అప్పుడు నీవు బుద్ధిమంతుల జాబితాలో రాయబడతావు, లేకపోతే బుద్ధిహీనుల జాబితాలో ఉంటావు. దేవుని వాక్యము మనకు భయం పుట్టిస్తుంది. 119వ కీర్తన 38వ వచనం. 119వ కీర్తన 38వ వచనం. నీవు ఇచ్చిన వాక్యము మనుషులలో నీ భయం పుట్టించుచున్నది. నీ సేవకునికి దానిని స్థిరపరచుము అన్నాడు. వాక్యాన్ని చూడకుండా, వాక్యం వినకుండా ఎక్కడ తప్పిపోతానో, నాకు నీ భయం ఉండాలి ప్రభువా. నీవిచ్చిన వాక్యమే నాకు భయం పుట్టించుచున్నది అన్నాడు. మరి ఆ వాక్యానికి ఎంత ప్రాముఖ్యతనిస్తూ ఉన్నాం?
దానికి ఎంత లోబడుతున్నాం, దాన్ని ఎంతగా స్వీకరించి అనుసరించి నడుస్తూ ఉన్నాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అన్నాడు. అందుకే ప్రతి వాడు వినుటకు తొందరపడాలి, వేగిరపడాలి, మాటలాడుటకు నిదానించాలి అంటూ ఉన్నాడు. ఈనాడు దైవవాక్యం నీ అంతరంగంలో కార్యం చేసే అంత స్థానం నువ్వు ఇస్తున్నావా? విర్రవీగుతున్న దుష్టత్వం మాని అంటున్నాడు. రక్షణ లేని వారికి ఒక రకమైన దుష్టత్వం ఉంటుంది, రక్షించబడ్డాను అనుకున్న వారికి కూడా ఒక రకమైన దుష్టత్వం ఉంటుంది. నువ్వు ఎక్కడ నిలిచినావు? రక్షణ లేకపోతే నేను పాపిని ప్రభువా నీ వాక్యాన్ని అంగీకరించు. ఇదిగో రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన తన ప్రజలను వారి పాపముల నిమిత్తమై రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. దుష్టత్వంలో ఉండి నరకానికి నువ్వు వెళితే దేవునికి ఇష్టం లేదు. నీ దుష్టత్వం మాని రక్షకుడు ఆయనే అనే వాక్యాన్ని నువ్వు అంగీకరించి పాపాన్ని ఒప్పుకో, అప్పుడు నీకు రక్షణ అనుభవం కలుగుతుంది. దొంగలు, కూనికోర్లు, నరహంతకులు, త్రాగుబోతులు, వ్యభిచారులు ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించారు. వారి చెడుతనాన్ని మానేశారు, వారి దుష్టత్వాన్ని మానేశారు. దేవుని యొక్క ఏర్పాటులోకి వచ్చి వారు ధన్యులయ్యారు. నువ్వు రక్షణ పొందకపోతే ఇదే అనుకూలమైన సమయం. ఇప్పుడే ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి పాపక్షమాపణ అనుభవంలోకి రా, నువ్వు ధన్యుడవుతావు. అయ్యా నేను రక్షించబడ్డాను, దేవుని బిడ్డనే అయ్యాను అంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో వాక్యాన్ని అంగీకరించకుండా ఏ దుష్టత్వం పనిచేస్తుందో గుర్తుంచుకోవాలి. ఆ వాక్యాన్ని ఎప్పుడైతే అనుసరించి నడుస్తామో మనం ధన్యులమవుతాం. ఎందుకంటే భూమి మీద మనకు బుద్ధి చెప్పేవారు ఉన్నారు. వారిని తృణీకరిస్తే, పరిశుద్ధాత్మను కాపరులను తృణీకరిస్తే మనము ఎంత ప్రమాదంలో ఉంటాం చూడండి. ఆనాడు మోషే తన వారికి బుద్ధి చెప్పాడు, కానీ ఆ బుద్ధిని వారు నేర్చుకోలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం, మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల ఆ పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వాణ్ణి విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరీ నిశ్చయము కదా అన్నాడు. ఇశ్రాయేలీలకు భూమి మీద బుద్ధి చెప్పిన వారెవరు? మోషే, యెహోషువ, ప్రవక్తలు, న్యాయాధిపతులు. కానీ వారు నిరాకరించారు, వారు తప్పించుకోలేకపోయారు. ఇప్పుడు భూమి మీద బుద్ధి చెబుతున్న సేవకులు ఉన్నారు. పరము నుండి పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు బుద్ధి చెప్తున్నాడు. నీవు నిరాకరిస్తే వారే తప్పించుకోలేకపోయారు, నీవు నేను ఎలా తప్పించుకుంటాం? ఇశ్రాయేలీల జీవితాల్లో 4 పొరపాట్లు, 4 దోషాలు ఉన్నాయి, అతిక్రమాలు ఉన్నాయి. ఆ 4 మన జీవితాల్లో కలిగి ఉంటే మనం ఎప్పుడూ తప్పించుకోలేము. బుద్ధి చెప్పుతున్నప్పుడు ఆ బుద్ధిని తెచ్చుకొని నడుచుకున్న వారు తప్పించుకుంటారు, ధన్యులవుతారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము, ఇక్కడ మనం గమనిస్తే వారి యొక్క పొరపాట్లు మనకు కనబడుతూ ఉన్నాయి. 10వ అధ్యాయము 6వ వచనం చదవండి. వారు ఆశించినట్లు
వారు చెడ్డవాటిని ఆశించినట్లు, వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు అన్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు చెడ్డవాటిని ఆశించారు. మోషే చెప్పాడు, ఇది మంచిది కాదు, వద్దు అన్నాడు. యెహోషువ చెప్పాడు, ప్రవక్తలు చెప్పారు. అయినను వారు ఆశించడం మానలేదు, వారు బుద్ధి తెచ్చుకోలేదు. వారికి సంభవించినవన్నీ దృష్టాంతములుగా మనకు ముందుంచబడి ఉన్నవి అన్నాడు. ఈనాడు నువ్వు కూడా అలాగే చెడ్డవాటిని ఆశిస్తున్నావా? దేవునికి ఇష్టం లేని వాటిని ప్రేమిస్తున్నావా? ఇశ్రాయేలీలు బుద్ధి తెచ్చుకొని తప్పించుకున్న వారు కొందరే ఉన్నారు, అనేకులు కూడా నశించిపోయారు. తర్వాత రెండోది, వారు బుద్ధి తెచ్చుకోకుండా ఏం చేశారంటే జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అన్నాడు. అని వ్రాయబడినట్టు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకూడి అన్నాడు. ఇశ్రాయేలీలు చేసిన రెండవ పొరపాటు ఏంటంటే విగ్రహారాధన చేశారు. మొదటిది చెడ్డవాటిని ఆశించారు, రెండవది విగ్రహారాధన చేశారు. సేవ రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న సేవలో మనుషుల మెప్పు కొరకు, గొప్ప కొరకు, మనుషులను సంతోషపరిచిన కొరకు చేసే సేవ ఒక రకమైన సేవ, ప్రీతికరమైన సేవ. దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టాలి, మనుషులను సంతోషపెట్టాలని కాదు. లేదా మనుషుల ద్వారా మెప్పు గొప్ప రావాలి, అందరిలో ప్రశంసింపబడాలనేటువంటిది కాదు. నీవు ఏ రకమైన సేవను దేవునికి సమర్పిస్తూ ఉన్నావు? ఏలైనగా ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అన్నాడు. ఇశ్రాయేలీలలో విగ్రహారాధన ఉంది. మోషే కొండ మీద తడవు చేశాడు కొంతకాలం, 40 పగుళ్ళు 40 రాత్రులు అక్కడ ఉన్నాడు. ఆయన అక్కడ తడువు చేస్తూ ఉంటే కొండ కిందనున్న ఇశ్రాయేలీలు ఏం చేశారు? 32వ నిర్గమాకాండం 32వ అధ్యాయము, నిర్గమాకాండం 32వ అధ్యాయము 1వ వచనం. మోషే కొండ మీద దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకు కూడి వచ్చి, మా ముందర నడుచుటకు దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్ము రప్పించిన మోషే అనువాడు ఏమాయనో మాకు. అది ఎంత భయంకరమైన ఆత్మ! విగ్రహారాధికులయ్యుండిరి అన్నాడు. మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు అన్నాడు. ఈనాడు చాలామంది ఈ స్థితిలోనే ఉంటూ ఉన్నారు. దైవజనుల పట్ల సరి అయిన వైఖరి, గౌరవం కలిగి ఉండాలి. మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వారితో వ్యవహరిస్తూ రావాలి. మోషే కొండ మీద ఉన్నాడు, వాడేమాయాడో మాకు తెలియదు. అహరోను నువ్వు మా కొరకు దేవుణ్ణి చేయమన్నాడు. పోగులు, బంగారం అన్నీ ఆయనకి ఇచ్చాడు. అహరోను ఏం చేశాడు? ప్రజలకు భయపడ్డాడు. మోషేకు ఎదురు తిరగడం, దేవుడు కార్యాలు చేయడం అన్నీ చూసిన అహరోను ప్రజలకు భయపడి, సరే మీ ఇష్టమయ్యా, మీరు చెప్పినట్టే చేస్తానని చెప్పి దూడం చేశాడు. ఇదే మీ దేవుడు అన్నాడు. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట దేవుడు చూశాడు. విచ్చలవిడిగా తిరుగుటకు అహరోను విడిచిపెట్టేను అని రాయబడి ఉంది. చూడండి, తర్వాత వచనం చదవండి. 4వ వచనం చదవండి. ఏర్పరచి ఓ ఇశ్రాయేలు
ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన ఈ దేవుడు ఇదే అని చెప్పి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. చాటింపగా చదవండి. దేనికి? దూడకర్పించి జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అన్నాడు. ఇశ్రాయేల్లో ఉన్నటువంటి విగ్రహారాధనను బట్టి దేవుడు ఏమంటున్నాడు? 25వ వచనం చదవండి. నిర్గమాకాండం 32:25. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని, వాస్తవానికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత అహరోనుకు ఉంది. మీరేం మాట్లాడుతున్నారు? దేవుడు పగలు రాత్రి ఉపవాసం ఉండమని మోషేను కొండ మీదకి పంపించాడుగా. ఆయన వస్తాడు, ఆయన వచ్చిన తర్వాతనే ఏదైనా నిర్ణయం చేద్దామని చెప్పాలి. కానీ నాకెందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి వదిలేశాడు. అహరోను మీద ఈ నేరం అలాగే స్థిరపడిపోయింది. ప్రియులారా, ఈనాడు మనం విగ్రహారాధికులమై ఉన్నామా? సోద చెప్పచ్చు, చెప్పిన మాట వినకపోవడమే విగ్రహారాధన. మూర్ఖత అగుపరుచిన విగ్రహారాధన అన్నాడు 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో. ఆజ్ఞ గైకోవాలి. విగ్రహారాధికులు దేవుని రాజ్యానికి పాత్రులు కారు. బుద్ధి చెప్పుతున్నప్పటికీ నిరాకరిస్తే ఎంత ప్రమాదంలో ఉంటాం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయానికి రండి. 15వ అధ్యాయం 22-23 వచనాలు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనున్నట్లు, ఆ గైకొంటే యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను అర్పిస్తే ఆయన సంతోషిస్తాడా? ఆలోచించు. నీ అర్పణలు కానుకలు కంటే ఆజ్ఞ గైకొనుట శ్రేష్టము. పొటేళ్ల ప్రభు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. తిరుగుబాటు చేయుట, సోది చెప్పుట అనేది పాపముతో సమానం. మూర్ఖతను అగుపరుచుట, మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము అన్నాడు. ఇప్పుడే విగ్రహాలు పెట్టుకోక్కర్లేదు, సోది చెప్తే చాలు. మూర్ఖత అగుపరిస్తే చాలు, నువ్వు విగ్రహారాధన చేసిన వారితో దానితో సమానమవుతావు. ఇశ్రాయేలీలు విగ్రహారాధికులైపోయారు. ఎంత చెప్పినా వినలేదు, లోబడలేదు. వారికి ఏం సంభవించిందో అది కూడా మనకు సంభవించబోతుంది. అందుకే చెడ్డవాటిని ఆశించకూడదు, మొదటిది. రెండవది, విగ్రహారాధికులమై ఉండకూడదు. మూడవది, కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, మీరు సనుగకుడి అన్నాడు. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి అన్నాడు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి ఆ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై. సనగడం కూడా పాపమే. మనం ఒకరి మీద ఒకరు సనుక్కోవద్దు. సనుగులు సంశయాలు మాని సమస్త కార్యాలను చేయుడి అన్నాడు. సంఘములో సనగడం, విశ్వాసుల మీద సనగడం, సేవకుల మీద సనగడం పాపముతో సమానం. ఇశ్రాయేలీలలో ఈ పాపం ఉంది, వారు నశించిరి అన్నాడు. పైన ఇంకొక పాపం గురించి కూడా చెప్పాడు. మీరు 8వ వచనంలో మరియు వారి వలె మీరు వ్యభిచరింపకయుందుము అన్నాడు.
వారు కొందరిలో ఒక్క దినమందే 20,000 మనము ప్రభువును శోధింపకయుందుము అన్నాడు. 4 పాపాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. మొదటిది చెడ్డవాటిని ఆశించారు, రెండవది విగ్రహారాధికులుగా ఉన్నారు, మూడవది వ్యభిచార పాపంలో ఉన్నారు, నాలుగవది సనుగుతూ తమ జీవితాలను కొనసాగిస్తూ వచ్చారు. ఏ ఆధ్యాత్మిక జీవితాన్ని వారు ఆరంభించారో దాన్ని సంపూర్ణతకు తీసుకురాలేకపోయారు. దేవుని ఏర్పాటును వారి జీవితంలో నెరవేర్చుకొని ధన్యులవ్వలేకపోయారు. ఈనాడు ఇశ్రాయేలీల వలె బుద్ధి లేని వారముగా నిరాకరిస్తున్నటువంటి వారంగా ఉన్నామా? అహరోను మెప్పు కోసం, గొప్ప కోసం, ప్రశంస కోసం దూడలను చేసి పెట్టాడు. ఇదే యెహోవా, దీనినే సేవించుడి అన్నాడు. అయితే కొండ మీద నీకు చూపిన విధమున నీవు సేవ చేయుమని మోషేకు చెప్పినట్టుగా దేవుడు మోషేకిచ్చిన ఆజ్ఞలను బట్టి వాక్య ప్రకారంగా సేవ చేశాడు. ఆయన గుడారం కట్టాడు, మందిరం కట్టాడు. దేవుడిచ్చిన కొలతలకు ఒక్క కొలత కూడా ఎక్కువ కానీ తక్కువ కానీ పెట్టలేదు. ఎంత ఖచ్చితత్వముతో ఆయన మందిరాన్ని నిర్మించాడో అప్పుడు యెహోవా మేఘము మందిరాన్ని నింపింది, దేవుని నామానికి మహిమ కలిగించింది. యెహోవా తేజస్సు మందిరమంతయు నిండెను అన్నాడు. ఈనాడు వాక్య ప్రకారమైన సేవ లేదు, వాక్య ప్రకారమైన విశ్వాసులు లేరు. కలబూర గంపలాగా శరీరానుసారులు ఆత్మీయులు కలిసిపోయి ఏం కాదులే, తప్పు కాదులే, అందరూ చేస్తున్నారుగా, మేం చేస్తే ఏంటి అన్న భావనలో బ్రతుకుతూ ఉన్నారు. సత్యమందు ఎప్పుడైతే ప్రతిష్ఠిత చేయబడతామో పరలోకానికి సమృద్ధి అయిన ప్రవేశం దొరుకుతుంది. ఇశ్రాయేలీలు దేవునికి ప్రీతికరంగా చేయలేకపోయారు, ఆయన అనుసరించలేకపోయారు, రక్షించుకున్న ఆయన ఉద్దేశాన్ని పరిపూర్ణం చేసుకోలేకపోయారు. ఈనాడు నువ్వు ఎలా ఉన్నావు? వాక్య ప్రమాణం ఉందా? నువ్వేం చెప్పినా వాక్యం దానికి ఒప్పుకుంటుందా? వాక్యం ఒప్పుకోనప్పుడు దాన్ని మనం చేయకూడదు, అది మంచిదైనా సరే. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని వాగ్దాత్త దేశంలోకి తీసుకెళ్తున్నాను, అక్కడ మీరు నివసించాలి. అయితే జాగ్రత్త సుమి, మీ కంటికి యుక్తమైనదంతా మీరు చేయకూడదు, మంచిదే కావచ్చు కానీ మీరు చేయకూడదు అన్నాడు. 12వ అధ్యాయం 8వ వచనం చదవండి. మనం ఇక్కడ చేయుచున్నట్టు మీలో ప్రతి మనుషుడు కంటికి యుక్తమైనదంతయు, అదేంటది? పాలు తేనెలు ప్రవేశించే దేశంలో ప్రవేశపెట్టాడు. అక్కడ అంజూరపు అడలు, ద్రాక్ష చెట్లు, కట్టని ఇల్లు, తవ్వని బావులు, తోటలు ఇవన్నీ ఉన్నాయి. సారవంతమైన నేల వారికి ఇచ్చారు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు అరణ్యంలో చేసినట్టుగా అక్కడ చేయొద్దు, మర్యాదగా జాగ్రత్తగా ఉండు, నీ కంటికి యుక్తమైనదంతా చేయకూడదు అని ఇశ్రాయేలుతో దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ రోషము గల దేవుడికి నువ్వు భయపడతా ఉన్నావా? ఒక క్రమము, ఒక పద్ధతి ఉంటుంది. ఆ నాయకత్వం కింద మనం నడిచినప్పుడే దేవుని దీవెనలు పొందుతూ ఉంటాం. ఆ మాట మనల్ని ఎప్పుడైతే స్థిరపరచుకుంటామో ధన్యులం అవుతూ ఉంటాం. చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం చదవండి. మీ పైన నాయకులుగా ఉన్నవారిని లెక్క అప్పగించవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడియుండు అన్నాడు. వారి మాట విని వారికి లోబడియుండు అన్నాడు. నువ్వు దేవుని సేవకుల మాట విని లోబడి బుద్ధి తెచ్చుకొని అనుసరించి నడుస్తున్నావా? దేవుని ఏర్పాట్లు నెరవేర్చుకోవాలి అంటే ఇది ఒక్కటే మార్గం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో కూడా చెప్పాడు, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని
వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి అంటూ ఉన్నాడు. మరి అలాంటి ధన్యతను మనం పొందుతూ ఉన్నామా? న్యాయాధిపతి గ్రంథంలో మాకు రాజుగా ఉండు, మాకు రాజుగా ఉండని చెట్లన్నీ ఒక చెట్టును కోరుకున్నాయంట. అయితే ఆ చెట్లు ఏం సమాధానం ఇస్తూ ఉన్నాయి? ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకమైన సమాధానం చెప్తా ఉంది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం చదవండి. మొట్టమొదట 8, 9 నుంచి సహాయం చేయండి అమ్మా. ఒకరిని రాజుగా అభిషేకించుకొనవలెనని మనసు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడగగా ఆ దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అంటుంది. ఒలివ చెట్టు, ఒలివ చెట్టు పని ఏంటో ఒలివ చెట్టుకు తెలిసింది. అయ్యో, నేను దేవుణ్ణి సంతోషపరచాలి, మానవులను ఆనందపరచాలి, కాబట్టి నా తైలం వారికి ఇవ్వాలి. నేను ఇప్పుడు రాజునై అటు దేవుణ్ణి సంతోషపరచక మానవులకు ఆనందం ఇయ్యక అటు ఇటు ఊగుటకు వచ్చేదనా అన్నాడు. సంఘంలో కానీ కుటుంబంలో కానీ ఎప్పుడు సమస్యలు వస్తాయంటే మనది కాని పనిలో మనం జోక్యం చేసుకున్నప్పుడే. నీ పని కానప్పుడు నువ్వు మౌనముగా ఉండడం మంచిది. నీ పని ఏంటో అది నువ్వు చేసుకుంటే వెళ్ళిపోతే సమస్య రాదు. నేను అటు ఇటు ఊగుటకు వచ్చి తినా అంటున్నాడు. ఈనాడు మనకు పని ఏంటో మన పని తెలియదు. ఏ పని లేదు కాబట్టి ఏదో ఒకటి గెలుకుతాం, సమస్యలు సృష్టిస్తాం, సంతోషపడతా ఉంటాం. ఇదే మన జీవితం. మార్పు అనేది ఉండదు, బుద్ధి తెచ్చుకోవడం ఉండదు. ఒక గంట ప్రార్థనలో మోకరిండి ఉండడం రాదు, ఒక ఉపవాసం ఒక పూట ఉండడం రాదు. కానీ మాటలు చెప్పమంటే లాజిక్లు తీసి కోటలు కడతా ఉంటాం. అనుభవమే ముఖ్యము కానీ ముచ్చట్లు ముఖ్యం కాదు. రెండవది, మరో చెట్టును కూడా అడిగారు. చదవండి అమ్మా, 10వ వచనం. అంజూరపు చెట్టును కూడా అడిగారు, అయ్యా అయ్యా నువ్వు వచ్చి మమ్ముని ఏలమని. చెట్ల మీద రాజునయ్యుండి నా మాధుర్యాన్ని నా మంచి పనములను నేను ఇయ్యక మానుదునా అని వాటితో అనెను. ద్రాక్షావల్లి కూడా అదే సమాధానం చెప్తుంది. దేవునిని మానవులను సంతోషపెట్టు ద్రాక్షారసము నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా. అన్ని చెట్లు తమ తమ పనులు ఎరిగాయి. ఆ పనులు చేసుకుంటూ దేవుణ్ణి అలాగే మానవులను సంతోషపడుతూ వస్తున్నాయి. దేవుణ్ణి సంతోషపరచకపోతే మానవులను సంతోషపరచం. సేవలో ముఖ్య ఉద్దేశం మానవులను సంతోషపరిచి మెప్పు గొప్ప పొందుకోవడం కాదు, దేవునిని సంతోషపరచడమే. ఇవన్నీ తప్పుకున్నాయి. అప్పుడు వాళ్ళు ముళ్ళ చెట్ల దగ్గరికి వెళ్ళారు. ఆ ముళ్ళ చెట్టు ఏమంది? అప్పుడు చెట్లన్నీ నువ్వు వచ్చి మమ్మును ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించగోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి. అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయును అని చెప్పాను. అలాగే ముండ్ల పొదను తమ మీద రాజుగా నియమించుకున్నాయి. ఆ ముండ్ల చెట్లు వాటిని కాల్చివేశాడు. ఈనాడు నువ్వు దేవుణ్ణి రాజుగా నియమించుకొని ఆయన వాక్య ప్రమాణాన్ని అనుసరిస్తున్నావా? లేదా మనుషులను సంతోషపెడుతూ బతుకుతున్నావా? ప్రీతికరమైన సేవ ఆయనకు చేయాలంటే వాక్యమే ప్రమాణమై ఉండాలి. వాక్యం ఎప్పటికీ తప్పదు. గడ్డి ఎండును, పువ్వు రాలును,
మన దేవుని వాక్యము నిత్యము నిలుచును అన్నాడు. వాక్య పునాది లేని ఇశ్రాయేలీలు చెడ్డవాటిని ఆశించారు. వారు విగ్రహారాధికులు అయి ఉన్నారు, వ్యభిచారం చేశారు, సనిగి సంహారకుని చేత నశించారు. అయితే వాక్య ప్రమాణం కలిగిన మోషే మరికొంతమంది ఇశ్రాయేలీలు దేవుని వాక్యాన్ని బట్టి సరిచేసుకుంటూ సత్యమందు ప్రతిష్ఠించబడి దేవుని రాజ్యంలోకి ప్రవేశపెట్టబడ్డారు. మన పరిధి, మన హద్దు దాటకుండా మన పనిని గుర్తిస్తూ మనం చేసినప్పుడు సంఘానికి, దేవునికి క్షేమం కలుగుతుంది. దేవుణ్ణి సంతోషపరిస్తే సకల విధములైన మేలులను మనం పొందుతాం. పౌలు గారు అన్నారు, నేను మనుషుల దయను పొందగోరుదునా, దేవుని దయ సంపాదించుకుంటానా? నేను మనుషుల దయను సంపాదించుకొనగోరితే నేనెప్పటికీ దేవుని దాసుడను కాకయుందును అంటున్నాడు. గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఆ మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును అన్న. ఎంత చక్కని వాక్య ప్రమాణం కలిగిన సేవ పౌలు చేశాడు. మనం పౌలు గారి జాబితాలో మన పేరు రాసుకోవాలి, కానీ అహరోను జాబితాలో మన పేరు రాసుకోకూడదు. మోషే జాబితాలో మన పేరు రాసుకోవాలి. ఇశ్రాయేలీల జాబితాలో మన పేరు రాసుకోకూడదు. బుద్ధిమంతులైతే అన్నాడు. ఈనాడు మన ఆధ్యాత్మిక జీవితంలో ఎలాంటి అనుభవం ఉన్నాం? ఏళ్ల తరబడి సంఘానికి వస్తే సరిపోదు. సత్యం ఎప్పుడైతే మనం గ్రహించి తెలుసుకుంటామో అప్పుడే నిజ క్రైస్తవులుగా ఉంటాం. నామార్థక క్రైస్తవ జీవితం ఆశీర్వాదాన్ని కలగజేయదు. వాక్య ప్రమాణ జీవితమే ఆశీర్వాదాన్ని ఇస్తుంది. మార్చుకోవాలి, మార్పు తెచ్చుకోవాలి. అన్ని విషయాలలో దేవునికి లోబడాలి. దేవుడు చెప్పిన పద్ధతిలో నడిచినప్పుడు శ్రమ, శోధన, సమస్యలు, వేదనలు వచ్చినప్పటికి కూడా నువ్వు ఎంత గాఢాంధకార లోయలో సంచరించినా ఆయన దుడ్డు కర్ర, దండము నిన్ను ఆదరిస్తుంది. నీ గిన్నె నూనె, నీ తల నూనెతో నింపబడుతుంది. నీ గిన్నె సంతోషంతో పొంగుతుంది. 23వ కీర్తనలో అన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చదవండి అమ్మా వచ్చిన 23వ కీర్తన, కీర్తనల గ్రంథం 23. శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము, 5వ వచనంలో ఉంది, చదవండి. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నేను. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు పెట్టుకోకూడదు. పులే, నక్క నక్కే. మనకు సావాసం ఉంది, నాయకులు ఉన్నారు, వాక్య ప్రమాణం ఉంది. అది ఇంతకుముందు తెలుసుకోకపోతే ఇప్పుడు తెలుసుకోవాలి. ఆ సత్యక్రమాల మీదనే మన జీవితాన్ని కట్టుకోవాలి. ఎక్కడ ఉన్నా సరే ఆ గాఢాంధకార లోయలన్నీ దేవుడు మారుస్తాడు, దేవుని దీవెనని ఇస్తాడు. అడి ప్రియులారా, ఈనాడు మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్య ప్రకారంగా మన జీవితాన్ని ప్రతిష్ఠించుకుందాం. దేవుడి తలంపులను దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థనలోకి వెళదాం. దయతో అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి.